మీకు తెలుసో లేదో, చాలాసార్లు చెప్పాను, అప్పుడు మీరు విన్నారో లేదో. 11 సంవత్సరాల వయసులోనే నేను బహుగా పాడైపోయిన, చెడిపోయిన ఒక పిల్లాడిని. మా కుటుంబ సభ్యులకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి సినిమా థియేటర్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతుంది సుమారు 40 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో సినిమా థియేటర్లు ఉన్నాయి అని అంటే ఎంతో కొంత కలిగిన వారే అని అర్థం. ఆ సినిమాకు నేను వెళ్ళినప్పుడు టికెట్ అవసరంలా. ఎందుకని మా వాళ్ళ దగ్గర సినిమా హాలు, నాన్న అక్కడే ఉండేవాడు, అన్నయ్య అక్కడే ఉండేవాడు, మావయ్యలు చూసుకునేవాళ్ళు, నాన్న వీళ్ళందరూ చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆ సినిమా థియేటర్స్. ఆ సినిమాలో హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు కాల్చేవాడిని. వయసు ఎంత? 11 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరో బీడీ గాలిస్తే నేను బీడీ కాల్చేవాడిని. ఆ సినిమాలో హీరో కరాటే ఫైట్ చేస్తే నేను వెళ్ళి కరాటే నేర్చుకొని కరాటే ఫైట్ చేయడం ప్రారంభించాను. ఆ సినిమాలో హీరో ఉంగరాలు జుట్టు ఉంటే ఆ ఉంగరాలు జుట్టు కోసం ఏమి తిప్పలు పడేవాడినో. తమ్ముళ్ళు ఎవరా ప్రయత్నం చేయకండి, ఇస్త్రీ పెట్టి తీసుకొని జాగ్రత్తగా ఇస్త్రీ చేసేవాడిని. ఏంటి, జుట్టుని ఎవడన్నా ఇస్త్రీ చేస్తాడండి? ఉంగరాలుగా ఇళ్ళ పెట్టి ఇస్త్రీ చేసి, ఇళ్ళల్లో పెట్టి ఇస్త్రీ చేసి. వయసు ఎంత? ఒకరోజు నా కర్మగాలి హీరో చుట్టగాల్చాడు. నేను వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి చుట్ట తీసుకో, అబ్బో ఏం కాల్చాలే, కాల్చే పడిపోయానంతే. ఎందుకని చుట్ట చాలా పవర్ఫుల్ కదండి. పడిపోతే నన్ను తీసుకొచ్చి ఇంటికి మా అమ్మ అడిగింది, ఏమైంది మా అబ్బాయికి, ఏమైంది మా అబ్బాయికి, ఏమైంది ఏమిటి, మీ ఓడు చుట్టగాల్చి పడిపోయాడు. లేచేదాకా చూసిందండి మా అమ్మ. ఇక లేచిన తర్వాత మొదలుపెట్టిందండి. మంచానుకున్న కోడుకు కట్టేసి బాధుడే బాధుడు. వయసు ఎంత? 11-12 సంవత్సరాలు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, అమ్మకు తలనొప్పిగా తయారై, చదువు సంధ్యలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇంటి మీదకు గొడవలు తీసుకొస్తూ, పరువు తీసేసిన వాడిని. చిన్న ప్రాయం, కానీ చేసేవి మాత్రం పాపిష్టి పనులు. అనేక సందర్భాల్లో మా అమ్మ నన్ను చూసి ఏడ్చింది. ఒరే కనుక నీలాంటి పాపిష్టోడిని కన్నానేంట్రా, అసలు నా కడుపున పుట్టకుండా ఉన్నా ఎంత బాగుండేదిరా, చిచే కడుపున చెడబుట్టావు కదరా అని చెప్పి ఎన్నిసార్లు ఏడ్చిందో. అయినా మనలో ఏ మార్పు రాలా. అమ్మలో మీరు తిట్టినంత మాత్రాన మీ బిడ్డకు మార్పు రాదు. నాన్నలో మీరు కొట్టినంత మాత్రాన బిడ్డలకు మార్పు రాదు. నిజంగా అమ్మ తిట్టినంత మాత్రాన, నాన్న కొట్టినంత మాత్రాన మార్పు వచ్చేసినట్లయితే ప్రపంచం చాలా బాగుండేది. ఎందుకని అమ్మ మీరు తిట్టలేదా, నాన్న మీరు కొట్టలేదా? మీరు కొట్టినా, అమ్మ తిట్టిన బిడ్డలకు మార్పు రాదు. కారణం తెలుసా? మార్పు తీసుకురాగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే పాడైపోతున్న, పతనమైపోతున్న, పనికి రాకుండా పోతున్నటువంటి మనిషిని బాగు చేయగలిగిన వాడు. ఆ రోజు అమ్మ ఒక మాట అంది, ఒరే దేవుడు కూడా నిన్ను మార్చలేడు రా. ఎవరు మార్చలేడట? దేవుడు కూడా నిన్ను మార్చలేడు రా అని ఏడ్చుకుంటూ అరిచింది గట్టిగా. అదే సమయంలో దైవజనులు జైపాల్ గారు మా గ్రామానికి వచ్చి, నువ్వు ఎంత పాడైపోయినా, పతనమైపోయినా ప్రభు అయిన యేసు నిన్ను బాగు చేయగలడు. ప్రభు అయిన యేసు నిన్ను బాగు చేయగలిగినటువంటి రక్షకుడు. ఒక్కసారి యేసుకు ప్రార్థన చేయి అని వీధుల్లో సువార్త ప్రకటించుకుంటూ, అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటూ వెళుతున్నప్పుడు అమ్మేమో ఏ దేవుడు మార్చలేడు అంటుంది, జైపాల్ గారేమో యేసయ్య మార్చగలడు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఈయన మార్చగలడా? ఒకరోజు ఒంటరిగా మోకరించి 2 చేతులు జోడించి, ప్రభువా నువ్వు దేవుడు వంట, మనుషుల్ని మార్చేస్తావంట. నేను ఎంత పనికిమాలినో మా ఊరంతా తెలుసు, ఎంత చెడ్డోండో మా ఊరంతా తెలుసు. మా అమ్మ కూడా అంటుంది దేవుడు కూడా మార్చాడని. కానీ ఆయన ఎవరు అంటున్నారు, నువ్వు మార్చగలవని.
నిజంగా నువ్వు మార్చే దేవుడు అయితే ఈ క్షణంలోనే నన్ను మార్చేసేయి. ఈ సిగరెట్ల పట్ల, ఈ బీడీల పట్ల, ఈ సినిమాల పట్ల, ఈ పాపిష్టి వాటి పట్ల నాకు సంపూర్ణంగా మార్పు తీసుకొచ్చేసేయి. ఒకవేళ నన్ను ఆ విధంగా మారిస్తే నా జీవితాంతము నేను లోకానికి చెప్తాను, నువ్వు జీవితాలు మార్చే దేవుడు అని చిన్న ప్రార్థన 12 సంవత్సరాల వయసులో నేను చేశాను. సహోదరులు వింటున్నారా? అమ్మ వింటున్నారా? ఒక్క సందేశం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ ఒక్క సందేశం విన్న నేను, వయసు ఎంత? 12 సంవత్సరాలు. విన్నదేమిటి? ఒక్క సందేశం. నేను చేసింది ఏమిటి? ప్రార్థన. మోకాళ్ళ మీద పడి, ప్రభువా, పాపిష్టి వాడిని, పాడైపోయిన వారిని బాగు చేస్తావట, మారుస్తావట. మా అమ్మే అంటుంది నేను చెడబుట్టానని. మా అమ్మ అంటుంది నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది కదరా అని చెప్పి. మా అమ్మ అంటుంది దేవుడు కూడా మార్చలేడురా నిన్ను అని చెప్పి. కానీ నువ్వు మారుస్తావట. నిజంగా నువ్వు మార్చే శక్తి నీకుంటే, ఇదిగో నేను ఇప్పుడు లేస్తాను, మోకాళ్ళ మీద నుంచి లేస్తాను. లేచిన వెంటనే నా జీవితం మారిపోవాలి. ఆ పాపిష్టి అలవాట్లు కానీ, ఆ కోరికలు కానీ, ఆ తలంపులు కానీ ఏవి నాలో ఉండడానికి వీల్లేదు. అలా నువ్వు మార్చగలిగితే జీవితాంతో నీకు సాక్షి నేను జీవిస్తాను. నన్ను మారుస్తావా? నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యేసయ్యా నన్ను మారుస్తావా ప్రార్థన. మోకాళ్ళ మీద నుంచి లేచాను. మీకు తెలుసా ఏమైందో? ఒక నూతన వ్యక్తిగా నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు ప్రభువు నన్ను మార్చేశాడు. సినిమాల పట్ల నాకున్న వ్యామోహం, సిగరెట్ కాల్చాలనేటటువంటి ధ్యాస, ఆశ సంపూర్తిగా నా నుంచి తొలగించబడింది. ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నా జీవితంలో యేసు ఒక నూతన హృదయాన్ని అనుగ్రహించాడు. ఆ రోజు తీర్మానం తీసుకున్న, బ్రతికితే ఇక ఈ ప్రభు కోసమే బ్రతకాలి. నా జీవితాన్ని బాగు చేసిన యేసయ్యను గురించి చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులు, క్రిస్మస్లో క్రీస్తుకు నువ్వు ఇవ్వగలిగిన కానుక ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక్క కానుక. ఏమిటి? నీ పాత రోత జీవితాన్ని యేసయ్య చేసేయి. మరి యేసు ఏం చేయబోతున్నాడు? నీకు ఒక నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని నా ప్రభు ఈరోజు క్రిస్మస్ కానుకగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.